చెప్పాలని ఎవరైనా మీరు అసైన్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు తమ వాళ్ళు ఏదైనా చాలా కష్టపడుతుంది, చాలా పని చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు బయట ఉంటుంది తీసుకుంటే సపోర్ట్ చేస్తే వాళ్ళు తాగడానికి నీళ్ళు ఇక్కడ కొత్త సిస్టర్స్ వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా ఒక మెసేజ్ చాలా అంటే మా అలవాళ్ళు టీమ్స్ అయినా ఇవన్నీ తగ్గుతుంది చక్కగా డివైడ్ చేస్తున్నాం కొద్దిగా తగ్గించాల్సి ఈ నెక్స్ట్ ఇయర్ ఫేస్ చేయకపోతున్నాం సార్. ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్తున్నాము, ఆ పక్కన చూసుకుంటున్నాం. మా మంత్రి గారు అయితే చాలా ఇంట్రెస్టెడ్ పర్సన్. వారు ఇమీడియట్లీ స్పందిస్తారు కదా వాళ్ళ ఆయన నుంచి వారికి సూటబుల్ పేరెంట్స్ సర్వీసెస్ నంబర్ ఇచ్చేస్తాం సార్. మేము వాళ్ళు కాన్స్టెంట్ గా 24 hours డ్యూటీ మీద ఉంటారు సార్. వాళ్ళకి ఎవరి నెంబర్ డ్యూటీ ఆరామం తీసుకోవచ్చు సార్. ఇప్పుడు మొదటి కన్నా ఇప్పుడు బాగా చూస్తున్న దానికి పేషెంట్స్ కూడా చాలా మంది ఇప్పుడు బయట ఏంటంటే చాలా ఖరీదు అయిపోయింది, బిజినెస్ అయిపోయింది కదా. హాస్పిటల్ బిజినెస్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి భారం అవుతుంది కాబట్టి ఎక్కువ మంది దీనికి డిపెండ్ అయి ఉంటారు. ముందు కన్నా ఇప్పుడు బాగా చూస్తున్నారని ఒక పేరు వచ్చింది కాబట్టి మా సైడ్ నుంచి ఒకటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక అతన్ని అసైన్ చేస్తే మా ఊరికి ఎవరు ఫాలో చేసుకుంటారు. మాకు అన్ని నేనే మాట్లాడాలంటే కష్టం కదా. మీకు ఏదో ఈ రోజు నేను మాట్లాడితే సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టు లేట్ చూసుకున్నారు. ఎఫర్డబుల్ కండిషన్ గెటింగ్ సమ్ గుడ్ ట్రీట్మెంట్ అనే ఒపీనియన్ ఉన్నారు. ఆశలకి ఒక రూమ్ ఇవ్వాలి అనేది మనం ప్రధాన ఎజెండా. వాళ్ళకి ఒక ఐడి కార్డు ఇవ్వాలి. అంటే మీరు అంటే నాకు తెలిసిన సబ్జెక్టు దీంట్లో డెప్త్గా పోకున్నా కూడా మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఈ మెటర్నిటీ ఏదైతే ఉందో ఎంటైర్లీ డిపెండ్ ఆన్ దెమ్ అండి. ఇఫ్ ఐఎమ్ రైట్, వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు పేషెంట్ ఎంత ఇంపార్టెంట్ వాళ్ళకి కూడా అంతే ఇంపార్టెంట్. కానీ వాళ్ళకి కూడా వసతులు ఉండాలి. ఆశా వర్కర్లకు కూడా వసతులు లేకుంటే ఇప్పుడు మీరు వాళ్ళకి నాకు ఇంత ఇంపార్టెంట్ గా నోట్ చేసి వాష్రూమ్ రెస్ట్ రూమ్ అంటే దట్ ఈస్ సీరియస్నెస్ ఉంది. ప్లస్ వాళ్ళ ఐడి కార్డ్ అడుగుతున్నారు మేడం. ఒకటి తీసుకోండి ఐడి కార్డు ఒకటి మేడం. ఆ రెస్ట్ మీద మీరు వెళ్ళాక చెప్తే అలా వాళ్ళకి వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసి దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నాకు తెలిసి గ్రౌండ్ మీద వర్క్ చేసేది వాళ్ళే ఎక్కువ. నాట్ ఓన్లీ వెటర్నిటీ కాకుండా వేరే యాక్టివిటీస్ కూడా వాళ్ళే ఎక్కువ. అన్ని వాళ్ళే ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళని బాగా చూసుకోవాల్సిన బాధ్యత నాది, తమది, అందరిది. అంటే మనం చూసుకోకుండా తెలియక చేసేదేమో ఒకసారి దృష్టికి వచ్చింది కానీ ఓకే మేడం. థ్యాంక్ యూ. అందు గురించి మీరు యాక్టివ్గా చేయండి. అందులో కూడా మీరు ఏమైనా ఇంకా వేరే వేరే రిక్వైర్మెంట్ ఉంది అంటే నాకు చెప్తే నేను కూడా అది మాట్లాడి సార్తో మాట్లాడుకుని మీరు సార్ చెప్పలేకుండా కూడా నాకు చెప్తే అవి కూడా ఏర్పాటు చేస్తాను.